అకాల వర్షాలకు వైఎస్ఆర్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4000కు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో 2460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు ఉద్యానవన అధికారులు. ఎటు చూసినా విరిగిన అరటి చెట్లు, నేలవాలిన తోటలే దర్శనమిస్తున్నాయి. చేతికందే దశలో పంట నేలపాలై కంట నీరు పెట్టుకుంటున్నారు రైతులు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని దీన స్థితిలో ఉన్న రైతాంగాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అకాల నష్టంతో, అకాల వర్షాలతో కూడా రైతులు నిండా మునిగిపోయారు. చేతికండేటువంటి దశలో పంట నేలవారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లోనే మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా పరామర్శించబోతున్నారు, రైతుల్ని భరోసా ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధు, మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే లింగాల మండలంలో తన సొంత నియోజకవర్గంలో అరటి పంట తీవ్రంగా దెబ్బతింది, మొన్న రాత్రి అకాలంగా ఏదైతే కురిసినటువంటి వడగళ్ల వాన వర్షాల కారణంగా పంట దాదాపుగా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం నేలమట్టం అయినటువంటి నేపథ్యం అయితే ఉంది. సో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ ప్రాథమిక అంచనా ప్రకారం 2500 ఎకరాల్లో ఒక్క లింగాల మండలంలోనే పంట నష్టపోయింది అని చెప్పేసి ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఇంకా ఎన్యూమరేషన్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇంకా మరింతగా అధికంగానే ఎక్కువగా పంట నష్టపోయి ఉంటుంది అనేది అయితే రైతులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కూడా పరిస్థితి అలానే ఉంది. మన పంటలు అవన్నీ పరిశీలించినప్పుడు కూడా చాలా చోట్ల కూడా కొంతమంది సగం పంట దెబ్బతింటాం కానీ, పూర్తి స్థాయిలో పడకేయటం కానీ ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కరెక్ట్గా ఏదైతే అరటి చేతికి వచ్చే సమయంలో, పంట కోసి ఎక్స్పోర్ట్ చేసేటువంటి సమయంలో ఈ అకాల వర్షం కురవడము రైతుల్ని తీవ్రంగా నష్టపరిచేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మన దగ్గర చాలామంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్దయినా ఏంది అసలు, ఎందుకు ఈ విధంగా జరిగింది? ఈ వర్షం చాలా చెరుపుకి వచ్చింది, వడగొండలు వాడబడింది, చెట్లు చాలా నట్టబడినాయి. అందరికి ప్రతి ఒక్క రైతుకు తాదిడిపల్లి, కోనంతల, ఎగవపల్లి, మురాయింతల అటువంటి అంతా చాలా దెబ్బతిన్నాము. ఇది ఏదైనా మాకు చర్య తీసుకొని బాగా పంటకు లెక్క ఏదైనా వచ్చానే బతికేది, లేకుంటే చాలా ఇబ్బంది ఉన్నాము. ఒక చెట్టు వచ్చి మొక్క 20 రూపాయలు వంతలు కొని మందులేసి, ఎరువులేసి, మన్ను తోలి చాలా ఇబ్బంది ఉన్నాము. ఇప్పుడు మాకు ఇంకా ఇబ్బంది పడుతున్నాము. దీనికి ఏదైనా సాయం చేస్తేనే. ఎంత పెట్టుబడి పెట్టుంటే పెద్ద ఎకరాకు 78,000 పైన ఉంటుంది మామూలుగా. మామూలుగా పెట్టుబడే ఎంత మట్టం అవుతుంది, అంత లెక్క పెట్టుబడి పెట్టినాము. మొత్తం కూడా పంట చేతికి రావాలంటే దాదాపుగా 2 లక్షల పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పనా, ఎంత పెట్టుబడి అవుతుంది, అసలు ఎంత నష్టం జరిగింది? ఇప్పుడు ఈ పంట చేతికి వచ్చే పరిస్థితి ఉందంటారా? ఎకరాకు 2 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. అరటికి మొక్క 20 రూపాయలు, పోటు కట్టి 50 రూపాయలు, ఒక్క లారీ ఎరువు 22,000, ఒక్క ఎకరానికి 4 లారీలు ఎరువు తోలాల. మన్ను వచ్చి ఒక ట్రిప్పు ఒక 10,000, మొత్తం 2 లక్షలు. కోట్లతో నష్టం. ఎగవపల్లె, దిగవపల్లె, మురార్చింతల, చెల్రోపల్లె, కోమనంతల, తాతిరెడ్డిపల్లె, పార్నపల్లె కోట్లతో నష్టము. కోట్లు నష్టం. ఇంత పెట్టుబడి పెట్టి ఈరోజు ఇంట్లో శవము ఎలా చచ్చిపోతే ఏడుస్తున్నారో అట్లా రైతులు, ఆలు మొగుడు పిల్లోళ్ళంతా ఎల్టిన దాగే పొజిషన్లో ఉన్నారు. ప్రభుత్వము తక్షణమే పెద్దగా చర్య తీసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది. రైతులంతా చాలా ఇబ్బంది పడతారు. ఎవరైనా అధికారులు మీ పొలాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఇంతవరకు ఎవరు రాలే. ఏ మహానుభావుడుగా మమ్మల్ని చూసే మహానుభావుడే లేడు ఇంతవరకు. ఏం మా కర్మ ఏమో, ఏ టైంలో వచ్చిందో ఈ ప్రభుత్వము వచ్చే నాకడికే లేడు ఎవడే. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఇయర్ ముందు సంవత్సరము ఎకరాకి 20,000 వంతన మొత్తం నష్టపోయిన రైతులందరికీ వేసినాడు మహానుభావుడు. ఆయన ఉంటే ఈరోజు మమ్మల్ని కాపాడేవాడు. వీళ్ళు వచ్చి చూసే మనిషే లేడు ఎవడే. కానీ మా దగ్గరికి వచ్చి ఏమైనా ఓదార్చే మహానుభావుడే లేడు. ఈరోజు 2 మనుషులు పురుగు మందు తాగి హాస్పిటల్లో సాగు బతుకుల్లో ఉన్నారు. ఎవరే కానీ హాస్పిటల్లోకి వచ్చి పురుగు మందు అయినారని అధికారులు కానీ ఎవరే కానీ పరామర్శించే మహానుభావుడే లేడు ఇంతవరకు. వాళ్ళు సచ్చారో బతుకుతారో, ఎంతమంది వచ్చారో ఈరోజు రేపు. జాగ్రత్త, ప్రభుత్వం మేల్కోకపోతే చచ్చని చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం కూడా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారా ఇక్కడికి? ఎంతసేపట్లో రావచ్చు? తొందరలో ఒక అర్ధ గంటలో జగన్మోహన్ రెడ్డి సార్ ఇటుకు వచ్చి మళ్ళా చూసి 100ని ఓదార్చేకొస్తున్నాడు. ఆయన మహానుభావుడు ఈరోజు ఉండింటే మా కష్టాలన్నీ బయటకు పడిపోవు.
పోయిన సంవత్సరం పోయిన ప్రభుత్వంలో అందరి కష్టం తీర్చిండి రైతులందరూ నష్టపోయింటే ఈరోజు మాకు ఎవరున్నారు సార్? ఇప్పుడు ఈ ప్రభుత్వమే నాశనం చేస్తుంది మమ్మల్ని రైతులను. అది సార్, ఇది చాలా తీవ్రమైన నష్టం జరిగింది. పంటని కన్న బిడ్డలాగా సాకుకున్నటువంటి అరటి పంట ఒక్కసారిగా కళ్ళ ముందే కుదేలైనటువంటి పరిస్థితి అయితే, నేలమట్టం అయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి కుటుంబంలో కూడా విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ రైతుల్లో స్పష్టంగా మనకు కనిపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరికొద్దిసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఈ పంటలను కూడా పరిశీలిస్తారు. ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో ఆయన పరిశీలన ప్రారంభించారు. అక్కడక్కడ పంటలు నష్టం జరిగినటువంటి ప్రాంతాల్లో ఏదైతే తాతిరెడ్డిపల్లి కానీ ఇతర ప్రాంతాల్లో కూడా జరిగినటువంటి నష్టాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. రైతులతో మాట్లాడుతున్నారు. వాళ్ళని ఓదార్చేటువంటి కార్యక్రమం కానీ వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి కూడా వచ్చి దీని వెనక ఇక్కడే పొలం ఉంది. ఈ పొలం కూడా పూర్తి స్థాయిలో ఆయన చూసి జరిగినటువంటి నష్టాన్ని రైతులతో మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సిద్ధు, గతంలో చూసినట్లయితే ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ కింది స్థాయి అధికారులకు వెళ్ళేటువంటిది 48 గంటల లోప ఈ యొక్క క్రాప్ బుకింగ్ అనేటువంటిది చేయాలి, నష్టపరిహారం అనేటువంటిది పై అధికారులకు పంపించాలి అనేటువంటిది కూడా క్లియర్ గైడ్ లైన్స్ అనేటువంటివి ఇచ్చేవాళ్ళు పైనుంచి కూడా. మరి అంత ఫాస్ట్గా క్విక్ రియాక్షన్ అనేటువంటిది ఈ ప్రభుత్వం నుంచి ఎందుకు రావట్లేదు? సిద్ధు, ఈరోజు మనం గమనించినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఈ పంట నష్టపోగానే వెంటనే తెలుసుకొని ఇమ్మీడియట్గా రైతుల్ని ఓదార్చాలి, వాళ్ళకి భరోసా కల్పించాలి, అసలు ఏం జరిగిందని తెలుసుకోవడం కోసం ఆయన ఫీల్డ్లోకి వస్తున్నారని ఒక షెడ్యూల్ ఖరారు కావడంతో ఈరోజు ఉదయం కడప హెడ్ క్వార్టర్ నుంచి కొంతమంది అధికారులు అయితే వచ్చి అక్కడక్కడ 1-2 పొలాలను అయితే పరిశీలించి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇంతవరకు కూడా గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఏ ఒక్కరు కూడా ఎవరికి ఏ రైతుకి ఎంత నష్టం జరిగింది, ఎన్ని ఎకరాలు వేశారు, అసలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందించాలి, ఇటువంటి కార్యక్రమాలు ఏవి కూడా జరగనటువంటి పరిస్థితి. చెప్పండి, ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు సార్. ఎవరు రాలేదు సార్. నిన్న ఆదివారం వేరే ఎవరు రాలేదు. ఈరోజు వస్తామని చెప్పినారు. అధికారికి ఫోన్ చేసి చెప్పినాం. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ నుంచి? వాళ్ళ నుంచి రైతులు మేము వడగండ్ల వాన పడి చాలా నష్టపోయినాము. ఇచ్చేసి వాళ్ళు ఏం ప్రభుత్వం ఏమి ఇచ్చేసినా ఏమి రైతు ఏమి కోలుకోలేము. అంతే, అంత ఇంత కొంతైనా సాయం ఇస్తే ప్రభుత్వం తరఫున కొంత రైతుకి కొంతైనా చనిపోయిన దానికి నీళ్లు పోసినట్లు అవుతుంది. అంతే, ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే రైతుకి కొంతైనా సాయంగా ప్రభుత్వం నిలబడాలని చెప్తున్నారు. ఇంతవరకు అయితే ఏ ఒక్కరు రాలేదు. ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులు ఒకళ్ళిద్దరు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అక్కడక్కడ చూస్తున్నప్పటికీ ఒక అంచనా అయితే పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఎంత నష్టం జరిగిందనేది వెళ్ళలేదు. గ్రౌండ్ లెవెల్లో ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయలేదు. సిద్ధు. ఓకే శ్రీనివాస్.